జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ్వ ప్రశ్నని, ప్రాచీన సంఖ్యాశాస్త్రాన్ని మరియు గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం మార్చి మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అనుకూలవంతమైన, ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొన్ని సవాళ్ళని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో ఎవరైతే మీకు తప్పకుండా సహాయం చేస్తారని మీరు భావిస్తారు, ఎక్కడ నుండి అయితే లాభం కలుగుతుందని మీరు అనుకుంటారు, అక్కడి నుంచి లాభం కలగకపోవటం, ధనం రావటం ఆలస్యం అవటం, ఈ సందర్భాలు కొన్ని మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ధనం విషయంలో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ధనం గనక చేతికి అందకపోతే మీరు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితుల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, మన జీవన గమనం మాత్రం మారట్లేదు అన్నటువంటి ఆందోళనతో ఉన్న మీకు ఒక గొప్ప మార్పుకి నాంది ప్రస్తావన పలికే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి, దూరదేశం, దూర రాష్ట్రానికి మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రయాణం కారణంగా ఆర్థికంగా ధనం లాభం పడేటువంటి అవకాశం, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు అనుకూలవంతంగా ఉంటాయి, సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా చక్కగా కనిపిస్తూ ఉంది. అయితే భార్యాభర్తలకు సంబంధించిన అంశాలు, కుటుంబపరమైనటువంటి స్థితిగతుల్లో అనవసరమైనటువంటి అపోహలు, అపార్థాలు, అపనిందలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలు అవ్వచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీరు ఎదుర్కొనేటువంటి సవాళ్ళని భావోద్వేగపూరితమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఎదురుగా నిలబడి, అడ్డుగా నిలబడి తప్పనిసరిగా మీరు యోగదాయకమైనటువంటి ఫలితాన్ని సాధించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కర్కాటక రాశి వారికి ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితుల్లో కూడా సానుకూలవంతమైనటువంటి అంశాలే కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జీవిత లక్ష్యాన్ని సాధించబోతున్నా, జీవిత లక్ష్యానికి అవకాశాలు దగ్గరగా వస్తున్నాయి అనిపిస్తూ ఉంటుంది. జీవితంలో ఎన్నడో మీరు వదిలేసినటువంటి లక్ష్యాలన్నీ కూడా మళ్ళీ మీకు భగవంతుడో, కాలమో, అదృష్టమో చేరువ చేసినట్టు జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. భావోద్వేగపూరితమైనటువంటి పరిస్థితుల్ని కొంతమంది వ్యక్తులు, సన్నిహితులైనటువంటి వ్యక్తులు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టినా,
భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్లనే సవాళ్ళకి ప్రతి సవాళ్ళు విసరగలుగుతారు, విజయాన్ని సాధించేటువంటి అవకాశం కనపడుతుంది, ఆధ్యాత్మికమైన భావనలు పెరుగుతుంటాయి. దైనందిన జీవితంలో ఆధ్యాత్మికపరమైనటువంటి యాత్ర అవ్వచ్చు, భక్తి భావం పెరగటం అవ్వచ్చు, ఆధ్యాత్మికపరమైనటువంటి జీవనంలోకి వెళ్ళి మానసికమైనటువంటి ప్రశాంతత కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తూ ఉంటాయి. ప్రయాణాలు అధికంగా చేయటం, శరీరం బడలికగా అలసటగా ఉండటం, విరామం విశ్రాంతి లేనటువంటి చర్యల వల్ల మీకు చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల మీరు ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల జీవితానికి సంబంధించిన జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకు సమయం ఇవ్వలేకపోవటం వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల వాళ్లతో మీకు ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం, అనవసరమైనటువంటి మాట పెరిగి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితుల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ మీ దైనందిన జీవితంలో కర్కాటక రాశి జాతకులు మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి అంశాలని మనం ఎక్కువగా చూడొచ్చు. ప్రతి సవాళ్ళని కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైన ప్రయోజనాలు బాగున్నాయి. మాసాంతరం వచ్చేటప్పటికీ మీకు రావలసినటువంటి ధనం రావటం, ఏదో రకంగా విపత్కరమైనటువంటి పరిస్థితులను కూడా గట్టెక్కడంతో పాటుగా కొత్త వ్యాపారం, కొత్త వృత్తి, కొత్తగా మీరు చేపట్టినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. నలుగురు వ్యక్తులకు మంచి చేయాలి, లేదా నలుగురికి ఉపాధినివ్వాలి, మన వల్ల నలుగురు బాగుండాలన్నటువంటి సత్సంకల్పం ఏదైతే ఉందో భగవంతుడు కాలం ఆశీర్వచనం చేసినట్టుగా మీ జీవిత లక్ష్యాలన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా జీవన గమనంలో మీరు చెప్పేటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది వ్యక్తులకి రుచించక మీ మీద ప్రతికూలవంతమైనటువంటి భావనలు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దైనందిన జీవితంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి యోగదాయకమైనటువంటి కాలం. ప్రజా సంబంధమైనటువంటి పదవులు లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశానికి సంబంధించి అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి. ఏకాగ్రతతో కూడిన విద్యను అభ్యసించటం వల్ల విద్యార్థులకి ఉన్నత శ్రేణిలో మార్కులు వచ్చే అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి చాలా అనుకూలవంతమైన కాలం. నిరుద్యోగులకి ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ విశేషించి పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తున్న, పరమశివుడికి అభిషేకం చేస్తున్న, పరమేశ్వరుని స్తుతిస్తూ ఉన్న సానుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి. ఒక పంచముఖి రుద్రాక్షని
మహాకాల భైరవ రక్షణ ధరించడం వల్ల యోగదాయకమైనటువంటి మార్పును పొందే అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం కూడా స్నానం చేయండి. యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.